చూసినప్పుడు చాలా ఎఫెక్టివ్గా తీసుకొచ్చాం. దేశమంతా కూడా అధ్యయనం చేశాం. ఈరోజు మీరు చూసినప్పుడు ఒకటి నూతనంగా వచ్చినటువంటి ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2024. ఈ యాక్ట్లో చాలా ఈ మధ్య కాలంలో మీరు చూశారు అధ్యక్ష, ల్యాండ్ అనేది చాలా సున్నితమైన విషయం. తల్లికి బిడ్డకు ఎలాంటి అనుబంధం ఉంటుందో భూమికి యజమానికి కూడా అలాంటి అనుబంధం. 2 సెంట్లు భూమి కోసం ఎన్నో పోరాటాలు చేసి జీవితాంతం కూడా పోరాట సందర్భాలు చూశాం. అలాంటి భూమి విషయంలో ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా ల్యాండ్ మాఫియాకి చేయూత ఇచ్చే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వీళ్ళు ఇష్టానుసారంగా ఆటలాడే పరిస్థితికి వచ్చారు. 2023లో జీవో నెంబర్ 512 చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టం. ఇది అతిపెద్ద కుట్ర. ప్రతి ఒక్కరి భూమి వీళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళని ఆడించాలని చెప్పి ప్రయత్నం చేశారు. మోసాలకు అక్రమాలకు తెరదీశారు. నేనైతే దేశ ప్రజా చైతన్యం కోసం పోయినప్పుడు ఈ చట్టాన్ని నా జీవితంలో ఎప్పుడు కాల్చలేదు, కానీ పబ్లిక్ మీటింగ్లో దాన్ని కూడా తీసుకొని చించి ప్రజలకు ఎడ్యుకేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక స్థాయిలో అయితే ఈ నల్ల చట్టాన్ని కాల్చి ప్రజా చైతన్యం కోసం ముందుకు పోయే పరిస్థితికి వచ్చిందంటే ఎంత భయంకరమైన చట్టమో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో అధ్యక్ష జ్యుడిషియరీ పవర్స్ అన్ని తీసేశారు. ఎవరైనా సరే వీళ్ళ ఇష్టానుసారంగా మీరు చూస్తే సెక్షన్ 38 సివిల్ జడ్జిల అధికారం అన్ని రెవెన్యూ ఆఫీసర్లకు ఇచ్చేశారు. ఇంకొక పక్క ఏ వ్యక్తినైనా సరే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా పెట్టుకోవచ్చని సెక్షన్ 5(1) అంటే వాళ్ళ ఇంట్లో సాక్షిలో పనిచేసే గుమస్తాలందరూ కూడా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్స్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. అంత మునుపు డిజిటల్ కార్పొరేషన్లు ఎట్లయితే ఇష్టానుసారంగా పెట్టి పోస్టులు పెట్టారో అదేవిధంగా ఇక్కడ ఈ చట్టంలో తీసుకొచ్చారు. రెవెన్యూ రికార్డుల భూ యజమాని పేరు మార్పు చేయాలంటే వారికి నోటీస్ కూడా ఇవ్వాల్సిన పని లేదు. ఏదైనా జరిగితే హైకోర్టుకు పోవాలి. మామూలు వ్యక్తి ఏదైనా జరిగితే హైకోర్టుకు పోవాలనే పరిస్థితి వస్తే ఎక్కడైనా సాధ్యమని అడుగుతున్నాను. ఇంకో పక్కన దేశ ఇక్కడ సెక్షన్ 5 టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నియామకం గురించి ఏ వ్యక్తులైనా టీఆర్ఓగా నియమించుకోవచ్చని చెప్పే పరిస్థితికి వచ్చారు. సెక్షన్ 11 ప్రకారం టైటిల్ రిజిస్టర్లో పేరు చేర్చే వ్యవహారంపై తలెత్తే వివాదంపై ఎల్టీపీఓ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు మాత్రం ఎంక్వైరీ చేస్తని పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత ఆ రోజు హామీ ఇచ్చిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అవుతానే సంతకం పెట్టి ఈ చట్టాన్ని రద్దు చేశాం. చట్టాన్ని పూర్తిగా చేసే పరిస్థితికి వచ్చాం. కానీ అధ్యక్ష ఆ మధ్య జరిగిన అవకతవకలు మాత్రం మేమేం చేయలేకపోయాం. ఈరోజు మీరు చూసే అధ్యక్ష మామూలు 1-2 కేసులు కాదు, ఇటీవల నా దగ్గరికి వచ్చే గ్రీవెన్సెస్ అన్ని వస్తున్నాయి. 8,305 గ్రీవెన్సెస్ వస్తే మా దగ్గర రికార్డులను వస్తే అవి వెరిఫై చేస్తే దగ్గర 22A సంబంధించిన కేసులు, భూ కబ్జాలు మొత్తం కూడా ఇవే వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవి చాలా భయంకరంగా ఈ చట్టం తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఎందుకే అధ్యక్ష ఈరోజు మీరు చూసినప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు నేను ఒకటే ఆలోచించా, కఠినమైన చర్యలుంటే తప్ప ఇది సాధ్యం కాదనే ఉద్దేశంతోనే ఒక పటిష్టమైన యాక్ట్ తీసుకొచ్చాం. ఇది ఈరోజు రాష్ట్రంలో మేము చూసిన తర్వాత మొత్తం దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు కూడా అధ్యయనం చేశాం. అన్ని అధ్యయనం చేసిన తర్వాత గుజరాత్, మహారాష్ట్ర ఏవైతే ప్రోగ్రెస్ రాష్ట్రాలు ఉన్నాయో అన్ని అధ్యయనం చేశాం. అధ్యయనం చేసిన తర్వాత ఈ చట్టం తీసుకొచ్చాం. ఈ చట్టంలో ఎక్కడైనా సరే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ భూమి కబ్జా చేసినా ఈ చట్టం అమలవుతుంది. ఈ చట్టం
దానికి అప్లికేషన్ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఓల్డ్ యాక్ట్ 82, ఇది న్యూ యాక్ట్ 2024. ఇందులో చూస్తే ఓల్డ్ యాక్ట్ లో ల్యాండ్ గ్రాబింగ్ అండ్ ల్యాండ్ గ్రాబర్ లిమిటెడ్ టు అనాథరైజ్డ్ ఆక్యుపెన్సీ వరకే ఉంది. ఈ చట్టంలో మీరు చూస్తే ఎక్స్పాండెడ్ డెఫినేషన్స్ ఇంక్లూడ్ ఇల్లీగల్ tenancies, unauthorized structures, financial abettors and intimidation tactics ఇవన్నీ కూడా తీసుకొచ్చాం. ల్యాండ్ గ్రాబింగ్ మీన్స్ every activity of land grabber to occupy or attempt to occupy with or without the use of force, threat, intimidation and deceit or any land shall be construed accordingly. The words attempt to occupy are added to the definition of land grabbing. Attempt చేసిన, ప్రయత్నాలు చేసిన, బెదిరించిన వాళ్ళు కూడా ఈ యాక్ట్ కింద వస్తారు. అది ప్రూవ్ అయితే ఈ యాక్ట్ అప్లికబుల్ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రీవియస్ గా అధ్యక్ష బర్డన్ ఆఫ్ ప్రూఫ్, బర్డన్ ఇనిషియలీ ఆన్ ది ప్రాసిక్యూషన్ టు ప్రూవ్ ల్యాండ్ ఓనర్షిప్, then an accused for lawful possession. ఇప్పుడు అధ్యక్ష ది బర్డన్ ఆఫ్ ప్రూవింగ్ దట్ ది ల్యాండ్ has not been grabbed lies with the alleged land grabber. ఎవరైతే ల్యాండ్ గ్రాబర్ పైన కేసు పెడితే ఆయన ప్రూవ్ చేసుకోవాలి, నేను ఈ ల్యాండ్ కబ్జా చేయలేదని అతను ప్రూవ్ చేసుకోవాలి తప్ప గవర్నమెంట్ ప్రూవ్ చేయడం కాదు. అది కూడా తీసుకొచ్చాం. ఇంకో పక్కన దేశ పెనాల్టీ, ఆ రోజు 6 సంవత్సరాల లోపల అంటే బెయిల్ తీసుకోవచ్చు. అదే మరిగా 5,000 రూపాయల ఫైన్. 20 దిశ 10-14 సంవత్సరాలు. ఒక్కసారి ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే మాత్రం ఇంకా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాం. అదే మరిగా దిశ ఇంకొక పక్కన ఫైన్ అయితే ఈక్వలెంట్ టు ది మార్కెట్ వాల్యూ ఆఫ్ గ్రాబెడ్ ల్యాండ్. ల్యాండ్ పోతుంది, చట్ట ప్రకారం జైలు పోయే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, అప్పుడైతే నో డెడికేటెడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పెట్టలేదు, ఇప్పుడు డెడికేటెడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని పెడుతున్నాం. అప్పుడు స్పెషల్ కోర్ట్స్ కూడా చూస్తే ట్రిబ్యునల్స్ పెట్టాం, అవి కాలయాపన జరిగింది. ఇప్పుడు అట్లా కాకుండా ఎక్కడికక్కడ ప్రత్యేకమైన కోర్టులు పెడతాం. కోర్టులు పెట్టి ఇంకో పక్కన దిశ అప్పుడు టైం కూడా పైకి కిందికి తిప్పేవాళ్ళు. ఇప్పుడు నిర్దిష్టమైన టైం 6 నెలలు పెట్టి ఆ కేసుని ట్రయల్స్ రెగ్యులర్ గా చేసి ఎవరైతే ల్యాండ్ గ్రాబింగ్ చేశారో వాళ్ళని పనిష్ చేయడమే కాకుండా పరిష్కారం చేసే మార్గం కూడా తీసుకొస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఇంకో పక్క కాంపన్సేషన్ రెస్ట్రిక్షన్ మునిపే చెప్పాను. అలో బట్ లిమిటెడ్ ఎన్ఫోర్స్మెంట్ ఉండేది. అప్పుడు కాంపన్సేషన్ ఫర్ రాంగ్ఫుల్ పొజిషన్ వాజ్ లెస్ స్ట్రిక్ట్ అన్నమాట. చాలా స్ట్రిక్ట్ గా కూడా లేకుండా లిబరల్ గా ఉండేవాళ్ళు. ఈసారి చట్టంలో పెట్టాం, ఎన్షూర్స్ మార్కెట్ వాల్యూ కాంపన్సేషన్ అండ్ ప్రాపర్టీ రెస్టరేషన్. ప్రాపర్టీ తీసుకుంటాం, మార్కెట్ వాల్యూ ప్రకారం కాంపన్సేషన్ ఫైన్ కట్టాల్సి వస్తుంది. అదే మరి ప్రొసీజర్ ఫ్లెక్సిబిలిటీ, ముందుసారి మీరు చూస్తే ఎగ్జిస్టింగ్ సివిల్ అండ్ క్రిమినల్ కోడ్స్ లిమిటింగ్ ప్రొసీజర్ అడాప్టబిలిటీ ఉండేటివి. ఈసారి అది కాకుండా ఓన్ ప్రొసీజర్స్ కూడా స్పెషల్ కోడ్స్ అడాప్ట్ చేస్తారు. న్యాయం చేయడం కోసం అన్ని విధాల ముందుకు పోతారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పోలీస్ అథారిటీ బేసిక్ ఆథరైజేషన్ ఫర్ పబ్లిక్